నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాం కదా. అయితే మనం ప్రతిరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ తాంత్రిక వస్తువుల గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. చాలామందికి ఏంటంటే వ్యాపార దృక్పథం కూడా అనిపించవచ్చు. కానీ నేను ఒకటికి రెండు సార్లు చెప్తుంటాను. మనం నా దగ్గరికి వచ్చే ప్రేక్షకులలో ప్రతిరోజు నా దగ్గరికి ఏదో నేను 100 మందిని చూస్తానని కాదు. నాది ఒక టైమింగ్ పర్టికులర్ ఉంటుంది. ఆ టైమింగ్లో నేను డైలీ ఒక 10 మంది చూసినా 12 మందిని చూసినా కానీ వాళ్ళ సమస్య చూసినప్పుడు అంటాను, నీకు కనీసం ఒక 1 year కింద ఈ యొక్క తాంత్రిక వస్తువులు మీ ఇంట్లో ఉంటే తప్పకుండా అదృష్టం నీకు తోడవుతుంది. ఎందుకు? కొంతమంది జాతకంలో కొన్ని గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉండటం వల్ల తాంత్రిక పీడలు కావచ్చు, చెడు నెగిటివిటీ, నేను తాంత్రిక పీడలు మాయలు మంత్రాలు అని అనను, కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది. దానివల్ల నీకు అందాల్సిన అదృష్టం అనేది ఇప్పటి వరకు కూడా నీకు అందలేదు. కనీసం ఇదే వస్తువులు నువ్వు ఎక్కడైనా కనీసం లాస్ట్ ఉగాదికైనా నువ్వు స్థాపించుకుని ఉంటే తప్పకుండా సక్సెస్ నీ సొంతం అయ్యేది అని చెప్పి మనం చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ సక్సెస్ పొందినప్పుడు మనకు కూడా సంతోషమే, ఒక వ్యక్తికి మనం సహాయపడ్డామని చెప్పి. కానీ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మనం అంబాలి, చేసుకోవాలి, డబ్బు కనిపిస్తుంది. కానీ మన దగ్గర మన సంస్థలో మన ఫౌండేషన్ తరఫు నుంచి అందిస్తున్నప్పుడు నాకు తెలుసు, నా ప్రేక్షకులకు తెలుసు, మనం అదెంత తక్కువ ధరలు అందిస్తున్నాము. దురదృష్టవంతుడిని కూడా అదృష్టవంతుడిగా మార్చే ఒక శక్తి ఈ తాంత్రిక వస్తువులకు ఉంది. తప్పకుండా ఎన్నో కుటుంబాలకి అదృష్టవంతులుగా నేను మార్చాను. ఇంకా మనకి ఉగాదికి చాలామంది బుక్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఆలోచించకండి. తప్పకుండా ఈ సంవత్సరం నుంచే మన కార్యాలయంలో ప్రతి కార్యాలయంలో మనకు విజయం సొంతం కావాలి. మనకి ఏ పనిలో కూడా ఫెయిల్యూర్ మన దరిదాపులు కూడా రాకూడదని చెప్పి కోరుకొని ఈ వస్తువులు మీకు ఎక్కడ దొరికినా కానీ తీసుకొని స్థాపన చేసుకోండి. లేదు గురుగారు మీ సంస్థలో కావాలి అంటే సంస్థకు కాల్ చేసి మా అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళని మీరు దీని గురించి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. దాని గురించి కలిగే లాభాలు ఏంటో నేను ఈ వీడియో ఆఖరిలో చెప్తాను. అయితే మొన్నటి నుంచి కూడా రాశి ఫలాలు కాదు, రాశికి సంబంధించిన సక్సెస్ తోడవ్వాలి. ఈ రాశి వారు ఈ సంవత్సరం ఈ వారాలలో ఇలా మనం పాటించుకుంటూ వెళ్తే 2019 నుంచి 2020 వరకు సక్సెస్ మన సొంతం అవుతుంది అని చెప్పి మనం మొన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు మనం చెప్పే రాశి ఏదంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యంగా ప్రతి బుధవారం కుదిరితే ఏంటంటే ప్రతి బుధవారం కానివ్వండి, లేదనుకుంటేనేమో మీకు ఏదైనా ఆర్థికపరమా, ఆరోగ్యపరమా, మీకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఉద్యోగంలో స్థిరత్వం లేదు, ఎవరికి కర్కాటక రాశి వారికి ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి బుధవారం రోజు ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ సమస్య కానీ 2-3 వారాలు చేయగానే వెళ్ళిపోదు, 10 వారాలు చేయగానే వెళ్ళిపోదండి. కొంచెం టైం పట్టుద్ది. ప్రతిదానికి అమిత్రాజ్ కానీ టైం పట్టుద్ది. కాబట్టి చేస్తూ వెళ్ళాలి మెల్లమెల్లగా. అది అలవాటు చేసుకొని మన జీవితంలో అదొక భాగంలాగా అయిపోవాలి. కాబట్టి మీరేం చేయాలంటే ప్రతి బుధవారం రోజు ఉదయం లేచిన తర్వాత తలారా స్నానం చేసుకొని కొంచెం పచ్చగడ్డి గోమాతకు దింపేయండి. గోమాతకు ఒక 3 ప్రదక్షిణాలు చేసే అవకాశం ఉంటే ప్రదక్షిణాలు చేయండి. లేదు అనుకుంటే అక్కడ ఆత్మ ప్రదక్షిణ చేసుకొని అమ్మ కుడికాల నుంచి కొంచెం ధూళి తీసి నుదుటి మీద ధారణ చేసుకొని మీ పనికి వెళ్ళిపోండి. కర్కాటక రాశి వారికి ఆ రోజు మనం ఈ సంవత్సరం మొత్తం సక్సెస్ ఉండాలి. ఇది మనం ప్రతి వారం చేయాలి. నెల మొత్తం 4 వారాలు చేసాం, కొంచెం బిజీ అయిపోయాం, 3 వారాలు చేయండి, ఇంకా కొంచెం బిజీ అయిపోయాం, 2 వారాలు చేయండి, ఇంకా బిజీ అయిపోయాం, 1 వారం అనేది నెలలో ఒకసారి అట్లా. ఎందుకంటే మనం సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో అని చెప్తాను. ఈ బాడీ ఉంది, ఇది ఒక రెంట్ హౌస్, మనం దీంట్లో రెంట్కి వచ్చాం. మరి దీనికి మంత్లీ రెంట్ ఇవ్వద్దా? పైవాడికి ఏదో రూపంలో అయితే మనం ఇవ్వాలి కదా. కొన్ని సందర్భాల్లో మనము హోమం చేసి ఆహుతిస్తాం, కొన్ని సందర్భాలలో మనం తర్పణాలు వదులుతాం. ఇవన్నీ ఏంటిది? ఆ పైవాడికి చెందడానికే కదా. అలాగే ఒక మూగజీవికి మీరు ఒక వస్తువుని, అదొక ప్లానెట్ని అంటే ఒక గ్రహాన్ని రిప్రజెంట్ చేసే వస్తువుని గోమాతకు సమర్పించడం వల్ల ఆ కర్కాటక రాశి వారికి అదృష్టం తోడవుతుంది. సైంటిఫిక్ రీజన్ నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు ఒకటే అనుకోండి, మంత్లీ రెంట్ కడుతున్నా అనుకుని వెళ్ళి వారానికి ఒకసారి చేయండి. మీ సార్కి అయితే మీరు మన సారో మన వాళ్ళు చెప్పిన పని మనం చేయమా? అలాగే ఇది కూడా మన జీవితంలో ఒక భాగంలాగా వారానికి ఒకసారి చేయాలి. దాంతోపాటు కర్కాటక రాశి వారు ఏంటంటే ప్రతి బుధవారం రోజు, ఇప్పుడు మనం ఈ బుధవారం రోజు గోమాత గడ్డి తినిపిస్తున్నాం. బుధవారం రోజు మీకు దగ్గరలో ఎక్కడైనప్పటికీ కూడా శివాలయం, ఆంజనేయ స్వామి గుడి కలిసి ఉంటే మాత్రం అక్కడ పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామి దగ్గర నెయ్యితో కానీ జాస్మిన్ ఆయిల్తో కానీ దీపం పెట్టండి. మనం అనుకున్న కార్యాలలో తిరుగు అనేది మనకు ఉండదు. ఎవరికి? కర్కాటక రాశి వారికి. దాంతోపాటు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఆర్ఫన్ హోమ్ అంటే అనాథాశ్రమం కానివ్వండి, వృద్ధార్పము ఏదైనా సరే కానీ మీ దగ్గరలో ఉంటే అక్కడ శుక్రవారం మీ స్తోమత తగ్గట్టు ఏదైనా తీపి పదార్థాలు వాళ్ళకి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలు అనుకోండి, చాక్లెట్స్ ఏదో ఒకటి. ఎప్పుడు? శుక్రవారము సూర్యోదయం ముందైనా సూర్యాస్తమం తర్వాతైనా కర్కాటక రాశి వారు చేస్తుండే. అంటే ఇన్ని రోజులని కాదండి, ఇన్ని శుక్రవారాలు చేయండి, ఇన్ని బుధవారాలు చేయండి కాదు. ఈ సంవత్సరం మొత్తం మనకు సక్సెస్ ఉండాలంటే ఈ సంవత్సరం మొత్తం చేసుకుంటూనే వెళ్ళాలి. అయితే
నేను అన్నాను కదా, కొంచెం బిజీ అయినప్పుడు 4 సార్లు చేస్తున్నాం, 3 సార్లు, 2 సార్లు, అలా ఒకసారి. మొత్తానికి మానేయకుండా మాత్రం ఉండకూడదు. అలా మనం కొంచెం బిజీ అవుతుంటాం తప్పకుండా. ఎందుకంటే పూర్తి భక్తి శ్రద్ధతో మనం ఎప్పుడైనా పరిహారం పాటిస్తే ఫలితం అనేది అతి శీఘ్రంగా మనకు ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ 2019 నుంచి 2020 సక్సెస్ ఉండాలి అంటే నేను చెప్పిన చిన్న పరిహారాలు చేసి చూడండి. వినటానికి చాలా చిన్నగానే ఉంటాయి, కానీ దాంట్లో ఉన్న అంతరార్థం చాలా పెద్దది. ఎంతో మహానుభావులు, గురువులు గ్రంథాలు రాసిన విషయాలు మేము తీసుకొని మా ప్రేక్షకులకు మేము అందిస్తుంటాం. కాబట్టి వినటానికి చిన్నగా ఉన్నప్పుడు కూడా చేసి చూడండి, ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాం. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి, అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది. ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు, దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది
వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్. నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు. ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను. నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కొడిమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను. ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యత్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంబడి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, టచ్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియో అది శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.